భగవద్గీత పుట్టినరోజు ఇవాళ. గీత బహుశా చదవని వారెవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ వినని వారెవరు ఉండరు. వినడంలో కూడా మళ్ళీ ఏదో ఒక్క శ్లోకమైనా వినని వాళ్ళు ఉండరు. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చగృహ్యతే లాంటి అత్యద్భుతమైన శ్లోకాలు కలిగిన, నాకు తెలిసి భగవద్గీతని మనం చదివేటప్పుడు నాలెడ్జ్కి నాలెడ్జ్ ఇస్తుంది, స్పిరిచువాలిటీకి స్పిరిచువాలిటీ ఇస్తుంది, కాన్ఫిడెన్స్కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అవేర్నెస్కి అవేర్నెస్ ఇస్తుంది, బ్రాడ్ మైండెడ్నెస్కి బ్రాడ్ మైండెడ్నెస్ ఇస్తుంది. ఆశ్చర్యపోతారు. ఎన్విరాన్మెంటు, జాగ్రఫీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి వాటిని కూడా డిస్కస్ చేస్తుంది. నేను ఇది భగవద్గీత మీద అపారమైన గుడ్డి నమ్మకంతో చెప్పడం లేదు, చదివి చెబుతున్నాను. కానీ అలాంటి భగవద్గీత పుట్టినరోజైన ఈ రోజున నేను మీతో ఇలా మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారు రాసిన పుస్తకాన్ని మీకు చూపించడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారు తన చివరి రోజుల్లో, బహుశా నాకు తెలిసి ఆయన ఇంకొక 1 yearలో చనిపోవడానికన్నా ముందు రాసింది, తన 73వ ఏట రాసింది, ఆయన జీవితంలో రాసిన ఏకైక పుస్తకం ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే. అది కూడా ఆయన 72వ ఏట 71వ ఏట హైదరాబాద్ ఒకసారి వచ్చినప్పుడు, నేను శిల్పకళా వేదికలో ఐఫోకస్ అనే ఒకనొక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇంటికి వస్తున్నప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే, నాకు భగవద్గీత మీద పుస్తకం రాయాలంది రా. వెంటనే రాయండి నాన్నగారు అన్నాను. రాశారు. ఆ పుస్తకాన్ని పబ్లిష్ ఇలా చేసి మీ ముందుకి తీసుకొచ్చిన ప్రయత్నం దాదాపు 2-3 ఏళ్ల కింద జరిగింది. ఎందుకు నేను ఇప్పుడు ఈ గీతా జయంతి రోజు మాట్లాడుతానంటే, భగవద్గీతను ఇలా వచనంలో రాసిందైనా చదవండి, శ్లోకాల రూపంలో అయినా చదవండి, క్యాసెట్ల రూపంలో అయినా చదవండి, ఎవరైనా చేసిందైనా చదవండి, ఎల్వి గంగాధర శాస్త్రి గారు లాంటి వారు చేసిందైనా చదవండి, ఆర్పి పట్నాయక్ లాంటి వారు చేసిందైనా వినండి. ఏదో ఒకటి వినే ప్రయత్నం మాత్రం చేయండి. విచిత్రం ఏంటంటే, గమనించాల్సి ఏంటంటే, మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున అర్జునుడికి ఉపదేశించినది కృష్ణుడు. ఒక కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం ప్రారంభం అవడానికన్నా ముందు ఆ రోజు గీతా జయంతి అని మా నాన్నగారు చెప్పిన ఈ అక్షర మాలిక సాక్షిగా చెబుతున్నాను. భగవద్గీతను చదివితే ఆత్మవిశ్వాసం వస్తుంది. భగవద్గీతను చదివితే మన జీవితాన్ని మరింత కొత్త కోణంలో చూసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఒక్క శ్లోకమైనా చదువుతాం, దాన్ని ఆచరణలో పెడదాం. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.